ఈ వీడియోలో మనం వృత్త జాతికి చెందిన మత్తేపం పద్య విభజన మరియు లక్షణాల గురించి తెలుసుకుందాం. పై పదాలను గమనించండి. ప్రతి పాదంలో వరుసగా సబరన్నమయవ అనే గణాలు ఉన్నాయి. ప్రతి పాదంలోనూ 14వ అక్షరంలకు ఎత్తి చెల్లింది. ప్రతి పాదంలో ప్రాస 2వ అక్షరంకు ఉంది. మత్తేపం వృత్త జాతికి చెందిన పద్యం. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. 4 పాదాలు ఉంటాయి. ప్రాస నియమం ఉంది. ప్రతి పాదంలో సబరన్నమయవ అనే గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదంలో 14వ అక్షరం ఎత్తి స్థానం. మనం ముందుగానే యమాతారాజ బాణసలగం అని రఫ్గా రాసుకొని దీన్ని విభజించుకుంటే మనకు ఈజీగా అర్థం అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం మత్తేప పద్యము తెలుగు పాఠ్యపుస్తకంలోని ఒక పద్యాన్ని విభజన చేద్దాం. అనలజ్యోతులని పతివ్రతల బాపాచార్లై డాయి భూజనులెల్లన్ నిజ సంపదలు దొరికి ఎస్తద్దస్తులైపోరే విత్తనమే నిల్చునే మున్నెరుంగ పులస్త బ్రహ్మ సంతాన మోజనని హైందవ భూమి నీ పగతి దుశ్చారిత్రములు సాగునే అనే పద్యంని ఇప్పుడు ఇది మత్తేపం పద్యము. దీన్ని విభజన చేస్తే గిన ఇందులో మనం లై అని ఉంది. లై అంటే ఐ అనే అక్షరము గురువు. దాన్ని చాలామంది తప్పుగా రాస్తారు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది గురువు అవుతుంది. ఇక్కడ 1వ అక్షరం. ఇది వృత్త జాతికి చెందిన పద్యం. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో 14వ అక్షరానికి ఎత్తి స్థానం. అంటే 1వ అక్షరం నుంచి 14వ అక్షరం. ఇక్కడ గుండ్రటి వృత్తాకారాన్ని మార్క్ చేయడం జరిగినది. ప్రతి పాదంలో సబరన్నమయవ అనే గణాలు వరుసగా వస్తాయి. ప్రాస నియమము అండర్లైన్ చేయబడింది. నా నా ను నా నా అనే వరుసగా వస్తాయి. లెల్లన్ వరుస క్రమంలో మనము 1వ అక్షరానికి 14వ అక్షరానికి ఎత్తి స్థానం అన్నప్పుడు 0ని కౌంట్ చేయకూడదు. అలాగే ఇల్ ఇన్ అట్లా నకార్పులు వస్తే దానిని కూడా పరిగణలోకి కౌంట్కి తీసుకోకూడదు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఫ్రీ ఎడ్యుకేషనల్ ఛానల్. ఇంకా మీకు దీనిలో ఏదైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్స్ ద్వారా తెలుపగలరు.